జాతీయ మాలమహానాడు గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో భారత ఉన్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం పట్ల నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చిందని, ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధంగా నడవడమే కాకుండా భారత రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. దళితులను విభజించి పాలించు అనే సామ్రాజ్యవాదానికి అనుగుణంగా ఉందన్నారు. దళితుల ఐక్యతను అవరోధంగా ఉందని, దీన్ని మానలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్పు పాఠాన్ని కూడా చూడకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మానలంతా ఐక్యంగా ఉద్యమించాలని, జాతీయ మాలమహానాడు గోదావరిఖని శాఖ నేను చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కోసం 7 జస్టిస్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు ఆమోదం తెలుపుకోవచ్చని ఇచ్చింది. 341 ఆర్టికల్ రాజ్యాంగబద్ధమైన విధానానికి తూర్పుకొచ్చే విధంగా వీళ్ళ తీర్పున్నది. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగు నిర్ణయాలు తీసుకుంటామని అనగానే రేవంత్ రెడ్డి గారు స్పందించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తామని ఆయన వ్యాఖ్యలకు నిరసనగా తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో అక్కడున్న సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాలమహానాడు అధ్యక్షులు పిట్టల వెంకటి, ప్రధాన కార్యదర్శి నంది నగేష్, ఎరుకుల లింగమూర్తి, నూకల మొండయ్య, దాసరి రామస్వామి, కొండా కుమార్, ఎరుకుల లక్ష్మణరావు, దాసరి రమేష్, శీలం వెంకటి, నంది నగేష్, సోగాల వెంకటి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.